హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో 34 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ 34 ఇంచెసే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకు కూడా చక్కగా యూజ్ అవుతుందంటే ఆ కొలతలతో చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నాం కదండి. బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకోవాలి. 2 మడతలుగా వేసుకున్నాను. 2 మడతలుగా వేసుకొని ఫస్ట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలనే తీసుకోండి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అక్క హెచ్చు తగ్గులు అయితే వస్తుందని. ఆది బ్లౌజ్ కరెక్ట్ తీసుకోండి. ఇలా 2 కోరాస్ ఒకవైపు ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఉండేటట్టు మీకు ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నా కానీ హైట్ ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి కిందికి 1 ఇంచ్ వదిలేసుకోండి. కింద సైడ్ ఇంకొంచెం మనకు పోగులు ఉంది కదండి, అది కట్ చేయడం కోసం ఇంకొక 1/2 ఇంచ్ మాత్రం ఎక్కువగా కట్ పెట్టుకోండి. మార్కింగ్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. అంటే నేను ఇప్పుడు దగ్గరగా 1.5 ఇంచ్ కింద సైడ్ వదిలేసాను. ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను 1/2 ఇంచు. ఇలా పెట్టుకోవాలి మీరు. మనము ఇంకొంచెం హైట్ అనేది అంటే బ్లౌజ్ పొడవు అనేది పెంచుకోవడం కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి హ్యాండ్ అనేది కొంచెం చిన్నగా ఉందంటే ఒక 1/2 ఇంచ్ మందం అలా, దానికోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా. అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మార్కింగు, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మార్కింగు. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే 1/2 ఇంచ్కి దగ్గరగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా హ్యాండ్ 2 మధ్యలో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా నుంచి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోండి. 2.5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తక్కువగా పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడనేమో 1.5 ఇంచు స్ట్రైట్గా ఉంటుంది చూడండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర జెయింటింగ్ అనేది చేస్తాం కదా, దానికోసం. దీన్ని ఇప్పుడు మన సైడ్ వేసుకొని ఇలా హైబ్రో టైప్గా రావాలండి మనకు. ఫస్ట్ ఇలా నెమ్మదిగా వేసుకోండి. ఇలా అంటే ఇలా హైబ్రో టైప్గా రావాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్గా మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాము అలా కట్ చేస్తే సరిపోతుంది. హైట్ ఎక్కువగా ఉన్నా క్లాత్ తక్కువగా ఉన్నా ఇలాంటి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా మనకు హ్యాండ్స్ అనేటివి కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఇలా కట్ చేసేసేయండి. 2 హ్యాండ్స్కి లోతు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు తీసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ కింద సైడ్ కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ని. ఇలా కోరాస్ 2 ఓపెన్ ఉండేది అక్కడ సైడ్ వేసుకోవాలి, క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి. హ్యాండ్స్ అయిపోయాయి కదా, బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. కింద సైడ్ కొంచెం క్రాస్గా ఉంది చూడండి మనకు. దానికోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అది కటింగ్లోకి కట్ చేసేసుకోవాలండి, అలానే ఉంచకూడదు. ఇక్కడ వచ్చేసి మనకు కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 2 మార్కింగ్ తీసుకున్నాను. పైన మార్కింగ్ నుంచి మాత్రం మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పొడవు తీసుకుందాం. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా కొంచెం లాగి పట్టండి. పైన మార్కింగ్ నుంచి చేసుకోండి. ఎక్స్ట్రా అండ్ మెయిన్ 2 మార్కింగ్లు కంపల్సరీ పెట్టుకోవాలి. ఎక్కడ మార్కింగ్ చేసినా కానీ ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోవాలి. మీకు ఆలోచించి మరి ఈ విధంగా అయితే చెప్తున్నానండి. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఎక్స్ట్రా మెయిన్ పెట్టాను. కింద సైడ్దేమో మెయిన్, పైన సైడ్దేమో ఎక్స్ట్రా. ఇక్కడ కూడా కింద సైడ్ది మెయిన్, పైన సైడ్ది ఎక్స్ట్రా అండి. మీరు గమనించి పెట్టుకోండి మార్కింగ్ అనేది. ఇలా బ్లౌజ్ 4 మడతలుగా వేసుకోండి. మీకు ఏమైనా డౌట్ అనేది ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నేనైతే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇలా 4 మడతలుగా వేసుకోండి. బ్లౌజ్ని తీరలాగా తీసుకొని వేసుకోండి. ఇలా కుట్టు దగ్గర మెయిన్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు డాట్స్ కోసము 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఆ బ్లౌజ్కి అసలు
చివరి సైడ్న కొంచెమే ఉంది మనకి ఏమంటారు సైడ్ జాయింటింగ్స్ కోసం. ఇక్కడ షోల్డర్ దగ్గర కొలుచుకోండి. దగ్గరగా మనకు 3 వచ్చింది. అంటే ఒక్క పాయింట్ 2 పాయింట్స్ అలా తక్కువగా ఉంది కానీ 3 ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం మలిపేసి గల్లపట్టి మలిపేసి కుడతారు కదండి, 3 ఉంది. టోటల్గా నేను వచ్చేసి ఇప్పుడు 5.5 పెట్టుకుంటున్నాను. 3 వచ్చేసి మనకు షోల్డరు 2.5కి కొంచెం తక్కువగా 2.5 ఉందండి పైన. ఇక్కడ 2.5కి కొంచెం ఎక్కువగా ఒక 2 పాయింట్స్ ఎక్కువగా కింద సైడ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా పైన ఎంత పెట్టుకున్నామో నెక్కు కింద అంతే పెట్టుకోకూడదు, కొంచెం 2 పాయింట్స్ పెంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ సైడ్ అండి, చూడండి నేను చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చంక డౌన్ ఇక్కడ ఇలా బ్లౌజ్తో తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అది కూడా ఇక్కడ డాట్స్ దగ్గర ఉంది చూడండి, ఆ మార్కింగ్ నుంచి ఎక్స్ట్రా మెయిన్ కింద సైడ్ వచ్చేసి మెయిన్, పైన సైడ్ డాట్ వచ్చేసి ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 మార్కింగ్లు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం క్రాస్గా వస్తుంది నేను చెప్పాను కదండి. నెక్ దగ్గర పైన 2.5 పెట్టుకున్నాను కదా, ఇక్కడ 2.5కి ఇంకా 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం రౌండ్గా రావాలన్నా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మళ్ళీ మనం కొలవాల్సిన అవసరం లేదు, మీకు కొలిసి చూపిస్తున్నాను. చూడండి కరెక్ట్గా మనకు 6 వచ్చింది. కింద డాట్ 6 వచ్చింది, పైన డాట్ 5.5 అండి. అంటే 5.5కే ఉంది కరెక్ట్గా. మళ్ళీ మనం చంక డౌన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఫస్ట్ మనం బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ జాయింటింగ్స్ కోసము ఒక 1.5 ఇంచు, అంటే ఈ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 1.5 ఇంచెస్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్స్ పట్టి నుండి చంక భాగం దగ్గర ఒక కుట్టు అనేది ఉంటుంది చూడండి, ఫస్ట్ కుట్టు అది ఎక్కడ వరకు ఉందో కొలుచుకోండి. మరీ లాగి పట్టకండి, కొంచెం నార్మల్గా పట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడ నుండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ కోసము ఒక 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అండి. సైడ్ జాయింటింగ్స్ ఎంత తీసుకున్నా ఏం ప్రాబ్లం అనేది ఉండదు, క్లాత్ ఉంటే తీసుకోవచ్చు. కొంచెం క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి 1.5 ఇంచెస్ తీసుకున్నాను, సరిపోతుంది మనకు సైడ్ జాయింటింగ్స్ కోసము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ఈ 2 షోల్డర్ మధ్యలో చూసుకొని 3.5కి పొడవు ఇలా మార్కింగ్ చేసేసుకోండి. మా ఇంట్లో ఈగలు ఎక్కువ ఉన్నాయండి, ఏమైనా టిప్ చెప్తే చెప్పండి. ఎందుకంటే పాప ఉంది, కొంచెం బిస్కెట్స్ అలా పడేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఇలా రౌండ్గా వేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ చంక భాగం దగ్గర వచ్చేసి 1 ఇంచ్, చూడండి ఇలా 1 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. దీన్ని ఇలా కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం కొలతలు అనేవి ఉండవు. 1 ఇంచు చంక భాగం దగ్గర, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి కాజపట్టి వెళ్తుందండి ఈ ప్లేస్లోనే. ఉక్స్ పట్టి వచ్చేసి 2, కాజపట్టి వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కటింగ్ అనేది చేసేయండి. కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా రౌండ్గా చేసేయండి. ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది తప్పకుండా ఒక షేర్ చేయండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్గా అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈగలు తగ్గడానికి కొంచెం ఏమన్నా చిట్కాలు ఉంటే చెప్పండి నాకు కామెంట్స్లో. నాకైతే అవి ఎట్లా తగ్గుతాయి అర్థం కావట్లేదు. అంటే ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం చక్కెర పడ్డ లేదంటే బిస్కెట్ పడ్డ కానీ వస్తున్నాయి అవి. కింద సైడ్ ఎక్స్ట్రా కోసం నేను చెప్పాను కదండి, అది కట్ చేసేసేయండి. ఈ వర్షాకాలంలో ఈగలు అనేటివి కామన్, అలాగే వాటితో రోగాలు వచ్చేది కూడా కామన్ అయిపోతుందండి. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేటివి ఇవ్వండి. టక్స్ ఇస్తే మనకు మనం డాట్స్ కుట్టేటప్పుడు కరెక్ట్గా 2 కరెక్ట్గా వస్తాయండి డాట్స్ అనేటివి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకొని ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా, పిన్ ఇక్కడ క్రాస్ పట్టి కాకుండా పిన్ ఉంటుంది కదా, అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూడండి. మరీ లాగి పట్టకండి, ఎందుకంటే అవి ఆల్రెడీ వాడిన బ్లౌజులు కాబట్టి లాగి పట్టామనుకోండి బ్లౌజ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకున్నాను, అంటే దాదాపుగా మనకు 1 ఇంచు 1.5 ఇంచే వస్తుందండి. దానికంటే ఎక్కువగా రాదు, దానికంటే తక్కువగా రాదు. ఇలా మలిపేసేసుకోండి. 1 ఇంచ్ వచ్చిందండి, ఇలా మలిపేసేసుకోండి.
ఇలా కరెక్ట్గా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు చూడండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చంక భాగం దగ్గర, షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర వచ్చేసి మనము కొలత అనేది తీసుకుందామండి. కొంచెమే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇలా ఇక్కడ కింద సైడ్ జారుడుగా ఉంది కాబట్టి కొంచెం ఇలా పట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. మీరు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ కూడా మీరు పై వరకు తీసుకురండి మార్కింగ్ని ఇలా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసేయండి. ఇక్కడ అవసరం లేదు, అవసరం ఉంటే మనము జాయింటింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ కొలత అవసరం లేదు. 1 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ కోసం పెట్టుకోండి. ఎక్స్ట్రా వచ్చేసి మనకు పైనది, కింద సైడ్ మెయిన్ అండి. షోల్డర్ నుండి ఎప్పుడు కూడా మనము ఈ ఉక్స్ పట్టి చూడండి, షోల్డర్ నుండి ఇలా ఉక్స్ పట్టిని పట్టకూడదు. ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కరెక్ట్గా వేసుకోండి మీరు ఇలా, దీన్ని పట్టకుండా ఇలా. ఇప్పుడు వచ్చేసి స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి. ఎంత వచ్చిందంటే 6 వచ్చిందండి. 6 వచ్చింది. ఇలా స్కేల్ వాడాలండి కంపల్సరీగా. స్కేల్ వాడితేనే మనకు మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడే కటింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. లేదంటే మీకు కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, కటింగ్ మనం మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ కూడా అలానే చేస్తాం కాబట్టి మార్కింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇలా చంక భాగం దగ్గర ఒక పాదం మందం ఇలా లోతు తీసుకొని ఇలా కలిపేసేయండి. పీకినట్టుగా అవ్వకుండా ఉండడం కోసం అండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఎందుకు తీసుకుంటారు లోతు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు. కొంచెం మనకు ఇలా షోల్డర్ నుండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్ కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి, పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలండి. కింద సైడ్ వచ్చే వాళ్ళు ఏంటంటే హైట్ ఎక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన క్రాస్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎక్స్ట్రా, అలాగే మెయిన్. ఇప్పుడు కింద సైడ్ వచ్చేసి మెయిన్ అండి, పైన సైడ్ది ఎక్స్ట్రా. ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే మనకు షేప్ పట్టి ఎలా వస్తుంది, షేప్ బెల్ట్, దానికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయండి. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఇలా. అప్పుడే మనకు కరెక్ట్గా షేప్ బెల్ట్ పెట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్కి మనకు క్లాత్ లేదు కదా అక్క అంటే కొంచెం ఒక అతుకు అనేది వేస్తే సరిపోతుందండి. జస్ట్ కొంచెం ఇలా కుట్టేస్తే మనకు జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, అతుకు పడుతుంది. అలా చిన్న చిన్న అతుకులు పడ్డప్పుడు వేయడానికి ట్రై చేయండి. కొన్ని బ్లౌజులకి సైడ్ జాయింటింగ్స్లలో వెళ్ళిపోతుంది. నేనైతే సైడ్ జాయింటింగ్లలో వెళ్ళిపోయింది బ్లౌజ్ కుట్టిన తర్వాత. నేనేం అతుకు అనేది వేయలేదు. ఒకవేళ మీకు ఎక్కువగా క్లాత్ జాయింటింగ్ అనేది పడితే మాత్రం వేసుకోవాలి. ఇలా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి. నేను కొంచెం పైనుంచే కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన దానికంటే. మరీ మార్కింగ్ మీకేం కట్ చేయట్లేదు, ఎందుకంటే లోతు తీసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఇలా పెట్టుకోండి. ఇలా ఉక్స్ పట్టి 2 సమానంగా చూసుకొని 2.5 ఇంచెస్ పొడవు అనేది తీసుకోండి ఇక్కడ ఇలా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి మధ్యలో చూసుకోండి, మిడిల్లో చూసుకొని పెట్టుకోండి. 2.5 పొడవు వచ్చేసి 2.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 షోల్డర్ మధ్యలో చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనకు అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ 2 మధ్యలో ఇక్కడ చంక భాగం దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. 4th పిన్ కొందరు పెట్టుకుంటారు. ఈ బ్లౌజ్కి ఉంది కాబట్టి నేను 4th పిన్ అనేది యాడ్ చేస్తున్నాను. షేప్ అనేది కొంచెం కరెక్ట్గా వస్తుంది ఇలా. ఇప్పుడు వీటికి టక్స్ అనేది ఇచ్చామనుకోండి, కింద సైడ్ అంటే ఇంకొక పార్ట్కి కూడా కరెక్ట్గా మనకు డాట్స్ అనేటివి వస్తాయండి. టక్స్ ఇచ్చామనుకోండి, ఇంకొక పార్ట్కి మనం మళ్ళీ వేయాల్సిన అవసరం అనేది ఉండదు. షేప్ బెల్ట్ కోసము ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం కొలుచుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. 12 వచ్చింది కదా, మనం 11.5 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి నుంచి మనకు డాట్ కోసం పోతుంది కాబట్టి మనం కొంచెం తక్కువగా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు అతికేసి వేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది మనకు సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ 2 కోరాస్ ఉన్నాయి కదా, ఆ కోరాస్ 2 కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. దేనికోసం అంటే మనకు బ్యాక్ పట్టి కోసం అండి. తూర్పై చేయడానికి బ్యాక్ పట్టికి ఈజీగా ఉంటుంది. 1 ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేసుకోండి. అది ఈ 2 కోరాస్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇట్లా కోరాస్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పట్టి కోసము తూర్పై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది.
అలాగే మనకు క్రాస్ పట్టీలు వచ్చేసి పైన 3 ఇంచెస్, కింద సైడ్ ఏమో 2.5 ఇంచెస్ పెట్టేసుకొని ఆ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. క్లాత్తో నేను క్రాస్ పట్టీలు అనేవి స్టిచ్చింగ్ అనేది చేస్తానండి, ఇందులో వెళ్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.